ముందుగా మా పూజ్య గురుదేవులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి తనయులు శ్రీనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా, వారి అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెళ్ళిపోతోంది. ఆ తరంలో మనం వాళ్ళని కలిసి వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు, వారి వల్ల నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆ తరంలో ముఖ్యులు పట్టాభిరామ్ గారు. వారికి మా ఇంటిల్లపాదికి ఉన్న సాన్నిహిత్యం చెప్పాలంటే నాకు మాటలు రావట్లా. అది ఎంత సాన్నిహిత్యం అంటే, ప్రతి జీవితపు మలుపులో మైల్ స్టోన్స్లో ఒకరినొకరు చర్చించుకునేవారు. ఏది మంచి ఏది చెడు అని వివరించుకొని భుజం తట్టేవారు. అది ఎంత దాకా వెళ్ళిందంటే, సార్ ముందు నేను చెప్పాలి, సారే దానికి ఆజ్యులు. తిరుపతిలో టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు సార్ పట్టాభిరామ్ గారితో మాట్లాడుతూ ప్రియభాషణలో వేణుమాధవ్ గారికి ఏదైనా చేయాలి అని టీటీడీ తరఫున అని అంటే, అది మీరే చేయగలరు, నేను వేణుమాధవ్ గారినే ప్రపోజ్ చేస్తున్నాను అని పట్టాభి గారు అనటం, వెంటనే వారు అంగీకరించడం, 50,000 నగదు టీటీడీ తరఫున నగదు నాన్నగారికి ఇచ్చి గజారోహణం చేయించి అంతటి మహనీయుల్ని ఆ సభ జరిపించటానికి కారణం పట్టాభి గారు. దాన్ని నిర్వర్తించడానికి కారణం రమణాచారి గారు. ఎంతలా మైమరిచిపోయి నాన్నగారు నాతో చెప్పారు. ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను సభాముఖంగా. ఒరే శ్రీనాథ్, మా గురువు గారు అంటే నాన్నగారికి 3 గురువులు అండి. పివి నరసింహరావు, రామ్ నర్స్ గారు, చిత్తూరు నాగయ్య గారు. చిత్తూరు నాగయ్య గారికి మైసూరు మహారాజా గారు గండపండేరంతో గజారోహణం చేయించి కాళ్ళకి నీళ్లు కడిగి నెత్తి మీద పోసుకున్నారు. అలాంటి అనుభవం నాకు టీటీడీ వారి ద్వారా జరిగింది. ఈ 50,000 రొక్కాన్ని నేను ట్రస్టులో వేస్తాను రా అని అంటే, అదేంటి నాన్నగారు, మేము ఎప్పుడైనా అడిగామా, మీరు ఇష్టం, మీకు ఎట్లా తోస్తే అట్లా చేయండి. ప్రతి సంవత్సరం ఆ ట్రస్ట్ తరఫున ఆ మూలధనంలో నాన్నగారు కొంత మూలధనం చేర్చి దాన్ని ప్రతి ఇయర్ ఒక్కొక్క లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులకి ఇస్తున్నారు. దాంట్లో ప్రతిదీ పట్టాభి గారి పాత్ర ఉంది. ప్రతి సంవత్సరం మాట్లాడేవారు, ఈ సంవత్సరం ఎవరికి ఇస్తున్నారు, ఈ సంవత్సరం ఎందుకు ఇస్తున్నారు. అయితే గత 14 రోజులుగా పుంఖాలుగా మీడియాలో ఎన్నో వ్యాసాలు వచ్చాయి. ఎంతోమంది వారి అభిప్రాయాలు చెప్పారు. నాకు బాగా నచ్చిన అభిప్రాయం, నాకు బాగా హృదయానికి తాకిన అభిప్రాయం ఒకటి ఉందండి. ఎర్రాప్రగడ రామకృష్ణ గారు రాజమండ్రి ఈనాడులో రాశారు. యాప్ట్ అంటే యాప్ట్. శివుడు గంగతోటి పోల్చారు పట్టాభి గారిని. ఆయన లాస్ట్ పారాగ్రాఫ్లో ఏమన్నారంటే, ఒక సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభాశాలిగా ఎదిగినందుకు కూడా మనం పట్టాభిరామ్ గారిని గౌరవించాలి. ఆ ప్రతిభను జాతికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినందుకు. ఎందుకు? శివుడి తలపై గంగ ఉన్నందుకు, శివుడి తలపై గంగని ఉన్నందుకు గంగని గౌరవించట్లా మనం అని ఉపమానం ఎట్లా చెప్పారంటే, మనం గంగమ్మను గౌరవించేది నేలపై పారినందుకు, సామాన్యుణ్ణి ఉద్ధరించినందుకు, ఆ జీవితాన్ని ధన్యం చేసుకున్నందుకు పట్టాభిరామ్ గారు ప్రజల్ని కూడా ధన్యం చేశారు వారికి ఉన్న నాలెడ్జ్ తోటి అని ముగించారు. ఇది నాకు బాగా నచ్చిన ఉపమానం అండి. ఇంకా రాజుగారు చెప్పినట్టు 2 విషయాలు, 2 మాటలు, 2 నిమిషాలు, 3 నిమిషాల్లో చెప్పమన్నారు. కొద్దిగా రాసుకొచ్చాను, ఒకవేళ తప్పులుంటే మన్నించండి. సభకు నమస్కారం. వారితో మా కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం అనిర్వచనీయమైనది. అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన నాన్నగారిని తన గురువుగా భావించి పట్టాభిరామ్ గారు నిత్యం నాన్నగారితో కలుస్తూ
స్ఫూర్తి పొంది అలుపెరుగక తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ స్వాగతంలో అనేక సభల్లో నాన్నగారిని మార్గదర్శకులుగా చేసుకొని తను ఎలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నానని చెప్పారో మీ అందరికీ తెలుసు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను కూడా. అలా వారితో ఉన్న సుగుణాలను నా అబ్జర్వేషన్స్ సభ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. వారి గురించి నేను చెప్పగలిగే అంతటి వాడిని కాదు, కానీ నా అబ్జర్వేషన్స్ చెప్పాలి ఈ సమయంలో. నాలెడ్జ్, టైం, మనీ. నాలెడ్జ్, టైం, మనీ, దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. వాటి ఇంపార్టెన్స్ తెలిసిన మనిషి పట్టాభిరామ్ గారు. కళ ద్వారా మానసిక ఉల్లాసం మాత్రమే కాదు, దాని ద్వారా సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలు, రుగ్మతలు, వ్యతలు తొలగించడానికి వారు చేసిన కృషి వర్ణనాతీరం. ఎన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి, ఎంత నుక్ అండ్ కార్నర్స్కి, విలేజెస్కి వెళ్ళి ప్రజల్ని జాగృతం చేశారో లోహిత్ గారు, రాజు గారు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఎన్ని బస్సు కూడా వెళ్ళలేని ఊళ్ళకి వెళ్ళారు. దానికి పైన చెప్పిన నాలెడ్జ్ గెయిన్ చేసి వివిధ మాధ్యమాల ద్వారా ఆ నాలెడ్జ్ని శ్రోతలకి చేర్చి షేర్ చేసేవారు. ఆ ప్రయత్నంలో టైం మేనేజ్మెంట్ ఎంతలా చేసేవారంటే, వారి మేనేజర్స్ ఇక్కడే ఉన్నారు. కౌన్సిలింగ్ సెంటర్, సభలు, సమావేశాలు, రచనలు, పుస్తక పఠనం, రాత్రనక పగలనక గ్రంథస్థం చేస్తూ ఆ నాలెడ్జ్ని షేర్ చేసేవారు. అంటే నాలెడ్జ్ అయింది, టైం అయింది. ఇక మనీ విషయానికి వస్తే, ఏ కళ అయినా ఎప్పుడు నిలబడుతుందంటే, నిజ జీవితంలో ఆ కళాకారుడిని చూసి శిష్యులు అట్రాక్ట్ అయ్యి ఆ కళని ముందుకు తీసుకెళ్ళవచ్చు అని శిష్యులకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఆ కళ నేర్పిన గురువు తిండి బట్టకి లోటు లేకుండా ఇల్లు వాకిలి సమర్థవంతంగా నిర్వహిస్తూ డబ్బులు పొదుపుగా చేస్తూ ఈ కళని వల్ల ఉపయోగపడచ్చు అని శిష్యులకి చెప్పక్కల్లా చూస్తే, అరే ఎస్, దీనివల్ల మనం బతకచ్చు అని నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడ్డ వాళ్ళు అవుతారు. ఆ నిర్ణయానికి ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు. మిమిక్రీ కళాకారులు ఉన్నారు, మ్యాజిక్ కళాకారులు ఉన్నారు, చొక్కాబు గారు ఉన్నారు. అవన్నీ నేర్పింది పట్టాభి గారు. మ్యాజిక్ 3 తరాల కళాకారులు ఉన్నారు ఈ సభలో. మైమ్ 2 తరాల కళాకారులు. మిమిక్రీ 4 తరాల కళాకారులు ఉన్నారు ఈ సభలో. నాలెడ్జ్, టైం అండ్ మనీని సమన్వయించుకోవడంలో పట్టాభి గారు కళాకారులందరికీ స్ఫూర్తి. చివరిగా వారు ఒక స్వానుభవం చెప్తాను. ఎంతలా నాన్నగారికి ఆయనకి బంధం పెనవేసుకొని ఉందంటే, జీవితపు ప్రతి మలుపులో పట్టాభి గారు నాన్నగారితో మాట్లాడుకునేవారు. మా ఇంట్లో నిత్యం వస్తూ పోతూ ఉండేవారు. నిత్య బంధువు, కరెక్ట్ సార్. వారు ఫ్లాట్ కొనుక్కొని ఆ ఫ్లాట్ గృహప్రవేశం అయిన తర్వాత, పూజలు పునస్కారాలు అయిన తర్వాత మా ఇంటికి బాగలింగంపల్లి వచ్చి అమ్మగారిని నాన్నగారిని ఫ్లాట్కి తీసుకెళ్ళి ఇల్లంతా కలియ తిరిగి ఇల్లంతా చూపెట్టి, ఇది ఈ రూమ్ వేణుమాధవ్ గారు, ఇది ఈ రూమ్ వేణుమాధవ్ గారు, అమ్మగారు ఇది ఈ రూమ్, ఇది పూజా మందిరం, ఇది కిచెన్ అని లాస్ట్ ఒక రూమ్, ఇది ఎవరికి తెలియదండి, లాస్ట్ ఒక బెడ్రూమ్కి తీసుకెళ్ళి, సార్ ఇది మీ బెడ్రూమ్, మీరు ఎప్పుడైనా వచ్చి మా ఇంట్లో ఇక్కడ ఉండొచ్చు, ఇది మీ బెడ్రూమ్, ఐ వెల్కమ్ యూ అని చెప్పి కాళ్ళకు దండం పెట్టి పట్టు వస్త్రాలు పెట్టారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఫైనల్గా ఆయన గురించి నాన్నగారు ఒక మాట చెప్పి నాతోటి స్వాగతంలో అనేవారు. మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు, చెప్పాలి నేను. ఎస్వి రంగారావు గారు వాయిస్ త్రో చేస్తారు, నాభి నుంచి త్రో చేస్తారు. పట్టాభిరామ్ గారు మనసు నుంచి హృదయంతో మాట్లాడతారు. అందుకే ఆయన సక్సెస్ అవుతారా, సక్సెస్ అయ్యారు అని చెప్పి నాకు చెప్పారు. థ్యాంక్ యూ అండి, ఈ సమయం ఇచ్చినందుకు.